ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరిలో కలిసే మానేరు నదీ పరివాహక ప్రాంతం ఇసుక అక్రమ రవాణాకు స్థావరంగా మారింది. చెక్ డ్యాంల దగ్గర డీసిల్టేషన్ పేరుతో ఇసుక తవ్వకాలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు స్మగ్లర్లకు వరంగా మారాయి. దీన్ని సవాల్ చేస్తూ కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. దీంతో మానేరుకు ఎన్జీటీ తీర్పు రక్షణగా మారుతుందని ఆశిస్తున్నారు స్థానికులు. కరీంనగర్లో లోయర్ మానేరు, బోయిన్పల్లి మండలాల్లోని మిడ్ మానేరు దిగువన, సిరిసిల్ల, పెద్దపల్లి మానేరు ప్రాంతాల్లోనూ అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది. గత ప్రభుత్వం మానేరులో చాలా చోట్ల చెక్ డ్యాంలు నిర్మించింది. ఈ చెక్ డ్యాంల దగ్గర పూడిక పేరుకుపోయిందనే కారణంతో డిజిల్ట్రేషన్ పేరిట ఇసుక తీసుకునేందుకు గత ప్రభుత్వం అనుమతులిచ్చింది. చాలా చోట్ల చెక్ డ్యాంలు కొట్టుకుపోవడంతో పూడిక పేరు చెప్పి ఇసుక తవ్వేందుకు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది సామాజిక కార్యకర్తలు, స్థానికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఇసుక తరలిస్తున్నారంటూ 5 పిటిషన్లు ఎన్జీటీలో దాఖలయ్యాయి. ఈ ఫిర్యాదులపై చెన్నైలోని ఎన్జీటీ సౌత్ బెంచ్ సంచలన తీర్పిచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపటం చట్టవిరుద్ధమని, ఇది పర్యావరణ విధ్వంసానికి కారణమవుతోందని ఎన్జీటీ పేర్కొంది. మానేరు నదిలో డిజిల్ట్రేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరపటం తప్పేనని ఎన్జీటీ చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. మానేరులో ఇసుక తవ్వకాలు నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తమ ఆదేశాలను ఎలా అమలు చేస్తున్నారో తెలిపే నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈ కేసు విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా మేము చేసిన పోరాటం ఫలించింది. సంతోషం. దానికి అంతా ఇంత కాదు, వాళ్ళు చేసిన బీభత్సం, అడ్డగోలు బీభత్సం సృష్టించి గత ప్రభుత్వంలో అరాచకానికి పాల్పడ్డారు. దానికి నిజంగా ఈ ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, పోయిన ప్రభుత్వమే ఏం చేసిందంటే అడ్డగోలు ప్రభుత్వం దోచుకొని మా మీద కేసులు పెట్టి ఇచ్చేసినారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరుతో పాటు మానకొండూరు, జమ్మికుంట, వీనవంక, పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో స్థానికులు అనేకసార్లు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుపోతున్నాయని మానేరు పరివాహక ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించారు. మానేరు ఇసుక తరలింపును నిలిపివేయాలని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒక 2500 కోట్ల రూపాయల అవినీతిగా సంపాదించడం అనేది జరిగింది ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు మరియు వారికి వత్తాసు పలికిన A1 రాజకీయ నాయకులు. ఇప్పుడు ఎన్జీటీ తీర్పుని హర్షిస్తూ అదేవిధంగా అప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనుగుల గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ యొక్క ఇసుక మాఫియాను ఖచ్చితంగా అణగదొక్కుతా అని చెప్పేసి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు వారిపై ఈ యొక్క ఎన్జీటీ తీర్పును స్ఫూర్తిగా తీసుకొని వారిపై విచారణ చేసి ఆ యొక్క అవినీతిగా తిన్న డబ్బులన్నింటిని కూడా వాళ్ళ నుంచి కక్కించి ప్రజా ప్రయోజనానికి ప్రజలకు వాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రోజు 10ల సంఖ్యల లారీల్లో ఇసుక హైదరాబాద్ కు తరలి వెళ్తోంది. ఒక్కో లారీ ఇసుక ధర హైదరాబాద్ లో 70,000 నుంచి ₹1,00,000 దాకా పలుకుతుంటుంది. మానకొండూరు ఏరియా నుంచే ప్రతిరోజు 50కి పైగా లారీలు తరలించారు. ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై దాడులకు తెగబడిన మాఫియా 2013 సెప్టెంబర్ 15న దుర్షేడ్ దగ్గర ట్రాక్టర్లను అడ్డుకున్న కుమార్ అనే యువకుని ట్రాక్టర్తో అత్యంత కిరాతకంగా తొక్కించి చంపేశారు. ఇలాంటి అన్ని అంశాలు ఎన్జీటీ దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు. ఏ స్మగ్లర్లు అయితే ఇలా పాల్గొన్నారో ఈ ఉసుకే టెండర్లలో వాళ్ళతోటే ఈ పైసలను, ఈ నష్టాన్ని పూరించేటట్టుగా, వారికి శిక్ష పడేటట్టుగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుకుంటా సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని, వెంటనే దాని మీద కార్యాచరణ జరగాలని, ఎందుకంటే తీర్పు వచ్చింది కానీ ఆ తీర్పును అమలు చేసేటట్టుగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మరియు కోర్టు కూడా దాన్ని చూడాలని ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. రాత్రి ఇసుక తరలిస్తున్నారు కాబట్టి ఇంకా నుంచి అయినా అధికారులు దాన్ని జాగ్రత్తగా తీసుకొని వేసిన ఇసుక దందా ఆపినట్టయితే మాకు వాటర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇసుక దందాన్ని ఆపాలి. ఈ క్వారీలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేయాలి.
ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కఠినంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇన్ని రోజులు మానేరు పొడవునా అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పేరుకు మాత్రమే ఆన్లైన్ అని కనిపిస్తున్నా అడుగడుగున అక్రమాలే జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గోదావరి వరద ప్రవాహానికి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని వందలాది మంది రైతుల పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయి. సదరు రైతులు తమ పొలాల నుంచి ఇసుక మేటలను తొలగించుకునేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే అక్రమార్కులు ఈ మేటలను కూడా వదల్లేదు. ఇలాంటి అక్రమాలన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఇసుక తవ్వకాలతో జరిగిన విధ్వంసాన్ని లెక్కించి గ్రామాలకు రైతులకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఇసుక దోపిడీ వల్ల నీళ్ళు మన పొలాలు పర్యావరణం దెబ్బతినుకుంటూ రోడ్ల ధ్వంసం అవ్వుకుంటూ మళ్ళీ ఎన్నో మన యాక్సిడెంట్లు అవ్వుకుంటూ ఈ రోడ్లన్నీ ధ్వంసపోయినాయి. 100 కోట్ల రూపాయల రోడ్లు పంచాయతీ రోడ్లన్నీ ధ్వంసమైపోయి కంటికి కొనుక్కు లేకుండా మనం బయటికి మన కుటుంబాలతో బయటికి వెళ్ళి ఇంటికి వస్తామని కూడా ధైర్యం లేకుండా పోయింది. ఇన్ని రోజులు 100 లారీలు చూసినాం ఎన్నెళ్ళలేని విధంగా. అవన్నిటి మీద పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేసి ఇక్కడ సురేందర్ రెడ్డి అని ఒక రైతు కుటుంబంకి వెళ్ళి మల్లారెడ్డిపల్లి రైతు ద్వారా మేమందరం అతన్ని వెనుకుండి ముందుండి అన్ని రకాలుగా మరి మద్రాస్ కోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కోర్టు ఎన్జీటీ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇంతకాలం జరిగిన విధ్వంసానికి పరిహారం ఇప్పించడంతో పాటు మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరుతున్నారు జిల్లావాసులు.